హాయ్ చెప్పు. పెద్దయ్య నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు 85 సంవత్సరాలు అంట పెద్దయ్య, అయినా స్ట్రాంగ్గా ఉన్నారు. చూడండి పెద్దయ్య తాతగారు ఇవాళ రేపు 25 ఏళ్ళు కూడా రాలేదు, అప్పుడు ముసలితనం వచ్చేస్తుంది. అలా నాకు అట్లా నాకు నువ్వు ఇంకా బతకదా? అయ్యో ఇంకా 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు చరిత్ర కూడా ఉంది. గమ్మంతుడు లేదు. మా పెద్ద మనుషులు 80, 90 ఏళ్ళ బతకలే. అవునులే. ఆ రోజుల్లో తులం బంగారం ఎంత ఉండే? బంగారం చెప్తే నీకు ఎంత? 25 తులాలు ఉన్నాయి నాకు గుర్తయితే. అప్పట్లో తులం బంగారము 25 రూపాయలంట. వెండి 2.5 రూపాయలు అంట. ఇప్పుడు వెండి 1800 అయింది, బంగారం 1,30,000 అయింది తులం. చూడండి నాకు తెలియదు కానీ 25 కాడికి నాకు గుర్తు. చెప్పాలి నాకు అవుతాలని చెప్పొద్దు. అవునవును, గుర్తున్న కాడికి చెప్పాలి. అవును అవునమ్మా, అబద్ధం కాదు. నేను పెద్ద మంత్రి అని చెప్తారు కాదు. అందుకే ఈ సంవత్సరం మతి తక్కువ అయింది. ఆ రోజుల్లో ఫుడ్ అన్నం ఎట్లా అప్పుడా అయిపోయి చిన్నపిల్లగానిగా 18 ఏళ్ళలో ఎంత 18 అంటే 10 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ నుండి గుర్తు, కానీ అవతాలు గుర్తులేదు. 10 ఏళ్ళ నుండి గుర్తాను. 10 ఇప్పుడు అంటే అన్ని రకాలు వచ్చినాయి. ఆ రోజుల్లో ఏం తినేటోళ్ళు? ఉపవాసాలు పడేది. ఉపవాసాలు పడి మర్రి పండ్లు, మేడి పండ్లు, తుగ్గికాయలు తిని ఇంటికి వచ్చి జొన్న సంకటి, వరి ఒడ్లు లేవు, బువ్వ తక్కువ, జొన్న సంకటి, 5 రొట్టెలు, ఆర్కవి బతికినాం. అమ్మాట్లా అయితే మా అమ్మకు 10 మంది చెప్తాను. 10 మంది పిల్లలు మీరు? 10 మంది పడితే అప్పుడు దవాఖాన లేవు, మొత్తం సత్కారు. అయ్యో సాంగా 3 చిక్కినాం. మా అక్కలు 2. 10 మందిలో 3 బతికినారు. 3 బతికి ఆ జమానాలో. అది కూడా ఏం చెప్పినంటే అంత పుట్టపెట్ట మా అమ్మకు. మా అమ్మ పుట్టపెట్ట అడగల యాదగిరి నరసింహస్వామి మొక్కిందట మా అమ్మ. నా పేరు యాదయ్య. మొక్కినాను. మొక్కితే నేను రోగాలు వచ్చి బతికిందంట. ఆ గుట్టయించుకొని బతాయించాను. మా అక్కలు 2 నీలాగా వచ్చావు. మీవే పుట్టుకోవాలి. సింగారం ఉన్నాం మా మంది కూడా. మా బిడ్డ కట్టారు. పాపం వాళ్ళు బిడ్డలక్కున్నారంట. పోలే. చూడండి ఫ్రెండ్స్, పెద్దయ్య మాటలు విన్నారు కదా. ఆ రోజుల్లో సంగటి, జొన్న పువ్వు అన్ని తిని స్ట్రాంగ్ గా మంచి తినేటోళ్ళు. ఇవాళ అన్ని ఇవాళ రేపు అన్ని జంక్ ఫుడ్లు, ఆ ఫుడ్లు, పిజ్జాలు తిని 20 ఏళ్ళు 25 ఏళ్ళకి అన్ని రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, గీలాడు అన్నీ వస్తున్నాయి. చూడండి పెద్దయ్యని చూసి నేర్చుకోండి. ఇవాళ రేపు అందంగా ఉన్నాం అనుకుంటాం, కానీ రేపు ఒక వయసు రాగానే మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతాము. అంతే సృష్టి ఇది. పుట్టడం పోవడం మన చేతిలో లేదు. అర్థమవుతుందా? సో ఇది ఇవాళ వీడియో. అందరికి బాయ్ చెప్పు. నిజంగా లేదు అట్లాగా. నీ ఆశీర్వాదం నాకు ఉండాలి. దీవించు. సరే పెద్దోళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆయన 80 సంవత్సరాలు అంటే మనం కూడా 90 సంవత్సరాలు బతకాలి.